నువ్వేమంటున్నావు? అది సన్నీ ఒక సాయం చేయమని అడిగాడు. ఏం సహాయం అది? నేను వాడు చెప్పాడా ఏంటి? అదేమీ తను చెప్పలేదు, కానీ నేను వెళ్ళలేను. మీరిద్దరు నాకు బదులుగా తనకి సాయం చేస్తారా? తప్పకుండా చేస్తాము. నేను వెళ్తా. ఇద్దరు హెల్ప్ చేస్తానంటే ఏం చేద్దాం? తను ఒకరినే సాయానికి పిలిచాడు. ఎవరైనా ఒక్కరు వెళ్ళండి. అయితే నేను వెళ్తాను. నేను ఫ్రీగానే ఉన్నా. నేను కూడా ఫ్రీగానే ఉన్నాను. అప్పుడు మిమ్మల్ని నేను టెస్ట్ చేయాలి. గెలిచే వాళ్ళు వెళ్ళి సాయం చేయొచ్చు. మంచి ఐడియా. సరే, మీరు తనతో కలిసి నడుస్తున్నారు. హఠాత్తుగా తనకి ఆకలి వేసింది అనుకో. అలాంటి సిచ్యువేషన్ ని మీరు ఎలా మేనేజ్ చేస్తారు? నాకు అర్థమైంది. బ్రాబెల్, నువ్వేం చేస్తున్నావు? మా ఇంటికి రా, మనం ఒకటిగా తిందాం. నాకు నీతో కలిసి భోంచేసే టైం అస్సలు లేదు. నువ్వు అర్థం చేసుకో. నేను వచ్చేసాను. ఫ్రెష్ అయిన పండులు. ఈ ఫోటోలో ఎవరు తెచ్చారో అర్థమైంది. నాకు బదులుగా బ్రేయర్ సన్నికి సాయం చేస్తాడు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? ఊరికే ఉండడం చాలా కష్టం బాబోయ్. నువ్వు ఎలా ఉన్నావు? ఏంటంటే నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు కొండపైకి కదా ఎక్కబోతున్నావు. కొండనా? అవును, బ్రేయర్ ఎందుకు ఇక్కడ ఉన్నాడు? నేను నువ్వు కలిసి కొండ మీదకి ఎలా ఎక్కాలని ప్లాన్ చేసుకున్నాం. బహుశా తను మర్చిపోయి ఉంటాడు అనుకుంటానా? లేదు, వాడే నా దగ్గర చెప్పాడు. ఒక ఎమర్జెన్సీ వల్ల వాడు రాలేదు. అందువల్ల వాడికి బదులుగా నేను నీకు సాయం చేయడానికి వచ్చాను. నన్ను నమ్ము సన్నీ, నేను భద్రంగా చూసుకుంటా. అందుకు కాదు బ్రేయర్, నేను వెళ్ళే చోటున నా చుట్టూ చాలా సమస్యలు ఏర్పడతాయి. నన్ను అడ్డుకోగలవా? రెడీ. మనం వెయిట్ చేయకుండా బయలుదేరదాం. టైం వేస్ట్ చేయకో, రా వెళ్దాం. నువ్వు దేనికోసం దిగులు పడకో. చాలా మంచిది, నాకు సంతోషంగా ఉంది. ఈ రోజు చాలా బాగుంటుంది. మనం బయలుదేరుతామా? యా, తప్పకుండా. నేను రెడీ. కొత్త చోటుకి వెళ్తే నేను ఇదే చేస్తానా. పెద్ద కొండల మీద ఎక్కడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు అలా అంటున్నావు? అది కారణమే లేదు, నాకు ఇష్టం, అందుకే చేస్తున్నా. సరే. ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనిపిస్తుంది. అవును, ఖచ్చితంగా. మర్యాదగా నా చేతి దగ్గరకు వచ్చాయి. ఏంట్రా ఇదే? వేడెక్కడ ఏం చేస్తున్నాడో? సన్నీ, కొండపైకి ఎక్కింగాలే ఏం చేద్దాం చెప్పు. మంచి ప్రశ్న, అందుకే నా దగ్గర ఇది ఉంది. చాలా అందంగా ఉంది. కానీ ఎందుకోసం నువ్వు అంత దూరం వెళ్ళి ఫోన్ అక్కడ పెంచాలనుకుంటున్నావు? వీటన్నిటికీ ఒక బలమైన కారణం ఉంది. చిన్నప్పుడు నాకు మా అమ్మ నేర్పించారు. ఈ పువ్వుని మనం కొండ మీద పెట్టామంటే ఈ ఊరు, ఈ అడవి, అన్ని మృగాల్ని ఇది రక్షిస్తున్నట్ట. అర్థమైందా? నువ్వు చెప్తే సరిగ్గానే ఉంటుంది. బాబోయ్, ఇందులోకి ఎలా వెళ్ళడం? మనం ఎక్కడికి వెళ్తున్నామో నీకు తెలుసా? అది నాకు తెలుసు. అసలు ఇదే ఒకే దారి. నువ్వు భయపడకు, నేను చూసుకుంటా. నన్ను ఫాలో అయ్యిరా. బాగా దొరికిపోయారు. రేపు రయ్యారు, నీ పని అయిపోయింది. అంతలోపే వెళ్ళిపోయారేంటే? మనం కూడా వెళ్దాం. ఓ సన్నీ, నా చేయి పట్టుకో. నువ్వు భయపడుకో, చూసిరా. ఇది కాస్త దూరమే ఉంది. ఇదిగో తీసుకో. కలుస్తున్నాడు, రా పారిపోదాం. రా, ఈరోజు మేము పట్టుకుంటాను. రా ఇటువైపు రా. ఈ బండోడు బాగా ఇరుక్కుపోయాడా? అరే, అంతలోపు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు?
ఏ సన్నీ ఇటువైపు రా. ఆ బెంట్లో దగ్గర నుంచి మనం ఎలా తప్పించుకోవాలి? దిగులు పడకు, నేను చూసుకుంటాను. ఓకే, దేనికోసం నువ్వు దిగులు పడకు, సరేనా? ఏయ్, హో సన్నీ, ముందు మనం దీని మీద నడిచి వెళ్ళాలి, దాని తర్వాత కొండపైకి ఎక్కుదాం. దీని మీద ప్రేయర్, ఇక్కడ నుంచి చూస్తుంటే నాకు భయం వేస్తోంది. సన్నీ, నువ్వు దిగులు పడకు, దాన్ని నేను చూసుకుంటా. ఓకే. మీ ఇద్దరు ఇక్కడే ఉన్నారా? రే తెలియకుండా నేను ఎక్కేసాను. రే నా వల్ల అవుతుంది. భయపడకు, లాగర్వికి నీకేం కాదు. వాడు నన్ను ఎంత ఎగతాలు చేస్తుంటాడో వాడిని వదలకు లాగర్వేక్. ఇక్కడ చూసావా, దీని పైకి ఎక్కామనుకో కొండ పైకి ఎక్కొచ్చు. సూపర్, పద మనం వెళ్దాం. ఎక్కు, ఎక్కి. ఎక్కు, ఎక్కు. సన్నీ, నేను నీకు సాయం చేస్తాను. థ్యాంక్ యూ. పర్వాలేదు. ఏ సన్నీ, నువ్వు దాని మీద ఎక్కుతావా? చూసావా, నీకు సహాయం కావాలంటే నన్ను అడుగు. మనం చాలా దగ్గరకు వచ్చేసాం, చూసావు కదా? వద్దు వద్దు, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఆహా, ఇది బాగుందా? పైకెక్కడా? నువ్వు పైకెక్కిన తర్వాత నేను వెళ్ళిపోతాను అనుకున్నావా? ఇప్పుడు చూడరా. నేను పైకి ఎక్కేసాను. చాలా సంతోషంగా ఉంది. ఎంత అందంగా ఉంది. లోకంలో సంతోషమైన అమ్మాయి నేనే. నువ్వు ఇక్కడికి వస్తావా, నేను వచ్చానా? ఏం చేయాలి? అందరూ వచ్చేసాడు. ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఏం చేద్దాం? కాపాడు సన్నీ, త్వరగా ప్రేయర్, నేనేం చేయాలి? త్వరగా నన్ను పైకి లాగు. అరే బండోడా, నా దగ్గర బాగా ఇరుక్కుపోయావా? అరే నువ్వు ఆపుతావా లేదా? ఎంత ధైర్యం నీకు? ప్రేయర్, నీకేం కాలేదుగా? ఎప్పుడైనా ఒక రోజు నా దగ్గర దొరికిపోతావు. మంచి వేళ, ఈ అడవి బాగుంటుంది. సన్నీ, అదేంటంటే నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్. పర్వాలేదు, నాకు సాయం చేసినందుకు నేనే నీకు థాంక్స్ చెప్పాలి. ఎలాగో పువ్వులు ఇక్కడ పెట్టేశాం, ఇక మనకి ఎటువంటి సమస్య రానే రాదు.